నమస్తే, నేను మీ నిత్య అండ్ మీరు వింటున్నారు రేడియో చెల్లిస్ 99.9 FM. ఇది చాలా ఘాటు గురు. ఎలా ఉన్నారు అందరూ? సండే కాబట్టి అందరూ చిల్ అవుతున్నట్టున్నారు. మీ ఈ చిల్ టైంని ఇంకా ఎగ్జైటింగ్గా చేయడానికి నేను వచ్చేసాను. సో ఈ రోజు ఎవరు వాళ్ళ లవ్ స్టోరీని షేర్ చేసుకుంటున్నారో చూద్దాం. సో లెట్స్ టేక్ అవర్ ఫస్ట్ కాల్. హలో, ఎవరు మాట్లాడేది? హాయ్ నిత్య గారు, నా పేరు రాకేష్. హాయ్ రాకేష్ గారు, చెప్పండి మీ లవ్ స్టోరీ. ఐ హోప్ ఇట్స్ గోయింగ్ గుడ్. ఏమో అండి, నాకు కూడా ఇంకా తెలియదు. అదేంటి, మీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? అది చాలా కాంప్లికేటెడ్ అండి, చాలా టైం పడుతుంది. ఏం పర్లేదు, మీరు చెప్పండి. మన ఆడియన్స్ అలా మంచోళ్ళు, తీరిగ్గా వింటారు. సరిగ్గా 4 రోజుల ముందు అమ్మా, ఏంట్రా వాలకం? కొంచెం గడ్డం ట్రిమ్ చేసుకోవచ్చుగా, అందంగా కనిపిస్తావు. ఇప్పుడు మంచిగా కనిపించి ఎవరిని ఇంప్రెస్ చేయడానికమ్మా, ఏం అవసరం లేదు. ఎందుకురా ఏడుస్తున్నావు? ఏడవట్లేదు, ఆనియన్స్ కట్ చేస్తున్నా పకోడీకి. ఓ, పకోడీ చేస్తున్నావా? మరి ఎవరిని ఇంప్రెస్ చేద్దామని? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి కాదు, మా ఫ్లాట్కి ఓ కొత్త ఫ్లాట్మేట్ వస్తున్నాడు. ఎవరు? వినీత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి, ట్రాఫిక్ ఉందేమో మరి. ఒరేయ్, ఈ కాల్ కట్ చేసేదాకే నువ్వు కొంచెం ఆనియన్స్ కట్ చేయడం ఆపరా. నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా. హో మై కేరింగ్ మదర్. లాస్ట్ వన్ అయిపోయింది. అయినా ఇవి ఎంత ఏడిపించినా హెల్త్కి చాలా మంచిదంట కదే. ఏదో అంటారుగా, ఫుల్లీ చేసే మేలు తల్లి కూడా చేయదని. ఐ డోంట్ అగ్రీ. యూ అంటే అగ్రీయే, ఎందుకంటే ఇది నేను తక్కువ చేస్తుంది కాబట్టి. యూ జెలసీ మదర్. అది కాదురా, నా కొడుకుని ఏడిపించేది ఏదైనా సరే నాకు మేలు చేస్తుందంటే దాన్ని ఎలా ఒప్పుకుంటాను? పా సిక్సర్ అమ్మా, టచ్ చేసావు. సర్లే, నా డార్లింగ్ ఏం చేస్తుంది, సీరియలా? అవును. దాని పని బాగుందే బాబు. ఏం బాగుందిలేరా, ఈ మధ్య కన్నడ సీరియల్స్ కూడా టచ్ చేస్తోంది తెలుసా? అమ్మమ్మ కన్నడ వచ్చా? అదే నేను అడిగానురా, భాష కాదు భావం ఇంపార్టెంట్ అంటోంది. అబ్బో, ఎంతైనా మన సావేజ్ ఫ్యామిలీలే. ఒరే అర్జున్, కావ్యకి ఫోన్ చేసి మాట్లాడావా? లేదు. ఏ, ఎందుకలా అడిగావు? నాకిప్పుడే మెసేజ్ పెట్టింది. ఏంటంట? ఫ్రీగా ఉంటే కాల్ చేయమంది. మరి కాల్ చేసి కనుక్కో ఏంటో. ఒరేయ్, ఎంతకాలం మాట్లాడుకోకుండా ఉంటారా ఇద్దరూను? కొంచెం ఇద్దరు కలిసి సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా. అది తను కూడా చేసే ఆప్షన్ ఉంది, తెలుసా నీకు? అది కాదురా, ఇద్దరులో ఎవరో ఒకళ్ళు తగ్గాలి కదా. ఎంతకాలం ఉంటారు ఇలా మాట్లాడుకోకుండా? తెలీదు. సర్లే, నువ్వు తనకు కాల్ చేసి కనుక్కో ఏంటో, నేను నీతో మళ్ళీ మాట్లాడతా. అది కాదు అర్జున్, నేను చెప్పేది ఒక మాట. అమ్మా, నేను నీతో మళ్ళీ మాట్లాడతా, నువ్వైతే తనకి ఫస్ట్ ఫోన్ చేసి మాట్లాడు. సర్లే, బాయ్. బాయ్. దా బ్యాగ్ అక్కడ పెట్టేరా. రే అయిపోయిందా? 20 minutes రా. సరే ఒకసారి బయటిరా. ఇదిగో వీడే రాకేష్. హాయ్ బ్రో. సారీ సారీ సారీ. అర్జున్. రాకేష్. కూర్చోండి బ్రో, వాటర్ ఏం తాగుతారా? పర్లేదు పర్లేదు పర్లేదు, మొహమాట పడకండి, తాగండి. వద్దు బ్రో. మొహమాటం పోవాలంటే వాటర్ కాదు, ఇది లోపలికి వెళ్ళాలన్నమాట. డన్. నువ్వు నీ వంట కార్యక్రమం అయిపోకూడదు, ఇక్కడ మనం తాగడం మొదలు పెడదాం. ఒక్క 20 minutes ఫినిష్ చేసుకొచ్చేసా, ఈ లోపు మీరు తినేసి ఫ్రెష్ అయిపోండి. ఓకే సరే. ఓకే ఓకే. Cheers. ప్రాపర్ ఎక్కడ తమ్ముడు? కాకినాడ. కాకినాడ? మరి హైదరాబాద్ ఎందుకు వచ్చినట్టు? ఫోటోగ్రఫీ కోర్స్ చేయడానికి వచ్చా. ఓకే, ఎన్ని రోజులేంటి? రోజులు కాదు, సంవత్సరాలు. 2 సంవత్సరాలా? ఫోటోగ్రఫీ కోర్స్ కూడా అంత ఉంటుందా? ఉంటుంది, అంటే ఫోటోగ్రఫీ అయితే 3 నెలలు సరిపోతుంది, కానీ ఇది డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఒక 2 ఏళ్ళు ఉంటుంది. ఓ అదే సినిమాల కెమెరామెన్ గా చేస్తుంటారు. అదే. నైస్ నైస్ నైస్, ఇంట్రెస్టింగ్. అయితే ఫైనల్ గోల్ అదేనా? అంటే అదే
మనోడు కూడా ఒక సెంధిల్, ఓ రత్నవేలు, ఓ పీసీ వినోద్. అది పీసీ వినోద్ కాదన్న, పిఎస్ వినోద్. అదే పీసీతో కూడా ఏదో పేరు ఉంటుంది అనుకుంటా. పీసీ శ్రీరామ్. అది చూసా, నాకు కూడా తెలుసు నువ్వు అన్నావు. నాకైతే 2015 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ తమ్ముడు హార్ట్ బ్రేకింగ్ అసలు. అది కూడా సెమీఫైనల్స్ అన్న. రే వద్దురా బాబు, దాని గురించి తీమాకండ్రా బాబు, బాధ వచ్చేస్తుంది. పీడకలరా బాబు. అమ్మా 21కి 21 సీట్లు, 100% స్ట్రైక్ రేట్ అసలు. బ్రో మరి మనోడు కష్టపడింది కూడా అంతే కదా. 10 ఏళ్ళు, 1 2 2014 అనుకుంటా కదా. ఎంతకు నువ్వు ఎవరు ఫ్యాన్? నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ ఊహలు గుసగుసలాడే. నాది బిజినెస్ మ్యాన్. నాకైతే ఈ నగరానికి ఏమైంది. అబ్బో ఆ సినిమాలో సుశాంత్ క్యారెక్టర్కి నేను చాలా బాగా రిలేట్ అవుతాను. ఎంత బాగుంటాయో అసలు ఆ పాటలు. పాటలు అంటే గుర్తొచ్చింది, ఆ సినిమాలో పాటలు పెడతాను ఉండను. ఇప్పుడు ఎందుకులే తమ్ముడు అవన్నీ. ఏంటన్నా అంత మాట అన్నావు? నీకు ఆ పాటలు నచ్చవా? రే వివేక్ సాగర్ కల్ట్ ఫ్యాన్ రా. మరి ఇంకేంటి ప్రాబ్లం? హో నీకు చెప్పలేదు కదా. ఏంటి? మనోడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండా? వీళ్ళిద్దరికి ఈ సినిమాకి చాలా కనెక్షన్ ఉంది. మరి ఇప్పటి వరకు చెప్పనే లేదు. ఏమన్నా బ్యాడ్ బ్రేకప్పా? బ్రేకప్ ఏం లేదులే తమ్ముడు. మరి ఇంకేంటి ప్రాబ్లం? కలిసే ఉన్నారు కదా. అలా అని కలిసి కూడా లేం. కలిసి కూడా లేరు, బ్రేకప్ కూడా కాదు, లాంగ్ డిస్టెన్సా? అలా ఏం లేదు. మరి ఇంకేంటి? అదో పెద్ద కథ తమ్ముడు. ఇప్పుడు పర్లేదు, మనకి చాలా టైం ఉంది, చెప్పు. సర్లే. కావ్య అమ్మా తీసుకో, తొందరగా తీసుకో. అన్నా 2 కాఫీ. అయ్యా ఫక్. హలో, ఎక్స్క్యూజ్ మీ. సారీ, నేను మా ఫ్రెండ్ అనుకుని ఇచ్చేసాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ మైండ్ సాంగ్ అయిపోయాక తీసుకుంటారా? నాకు మధ్యలో ఆపడం నచ్చదు. ఓకే ఫైన్, ఐల్ గెట్ మై కాఫీ దెన్. సారీ, నా ఫేవరెట్ సాంగ్ అందుకే. వివేక్ సాగర్ ఫ్యానా? హా, మీకెలా తెలుసు?
మీరు సాంగ్కి వైబ్ అవుతున్న విధానం చూస్తేనే తెలుస్తుంది. ఓకే. కాఫీ? నో ఐఎమ్ గుడ్. పర్లేదు తీసుకోండి. అంటే మీ ఫ్రెండ్ కోసం తీసుకున్నట్టున్నారు కదా. తను వచ్చేప్పటికి టైం పడుతుంది. యూ కెన్ హ్యావ్ ఇట్ ప్లీజ్. ఓకే. ఇంకా సాంగ్స్ ప్లే చేయమంటారా? ఓకే. యా. ఓకే, ఐ హ్యావ్ టు గో. థ్యాంక్స్ ఫర్ ద కాఫీ. మీ పేరు? కావ్య. అర్జున్. ఓకే అర్జున్, ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద కాఫీ అండ్ సాంగ్స్కి కూడా. బాయ్. బాయ్. కాఫీ ఎదురా? తను తాగేసింది. తనెవరు? కావ్య. కావ్య ఎవరు? తెలీదు. తెలీదా? తెలియకుండా నా కాఫీ ఎందుకు తాగింది? నేను తాగమన్నా కాబట్టి. నువ్వెందుకు తాగమన్నావు? బాగుంది కాబట్టి. ఏంటి కాఫీయా? కాదు, తను. రే, అక్కడ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. నువ్వు అసలు ఏం జరిగిందో చెప్పు. నువ్వేమో అనుకుని తనకి ఎయిర్పోర్ట్ ఇచ్చేసాను. తనకేమో సాంగ్స్ నచ్చాయి, నాకు తను నచ్చింది. సో అందుకే నీ కాఫీ తనకిచ్చా, తను నా కంపెనీ ఇచ్చింది. ఎంతసేపు జరిగిన ఇచ్చిపుచ్చుకోవడాలు? ఆల్మోస్ట్ మూవీ సాంగ్స్ అన్ని కవర్ చేస్తాం. సో అన్ప్లాన్ డేట్ అన్నమాట. అలాంటిదే అనుకో. సర్లే కానీ మూవీ టికెట్స్ బుక్ చేసావా? చేసేసా. రే, ఏమైంది? కావ్య, వెళ్ళిపోతున్నావా? లేదు, బైక్ స్టార్ట్ అవుతుందో లేదో చూద్దామని వచ్చాను. ఓ జోకా? వెరీ బ్యాడ్ వన్ దో. ఎక్స్క్యూజ్ మీ. ఈవినింగ్ ఫ్రీ ఉన్నావా? ఎందుకు? ఇవన్నీ మూవీ రిలీజ్ అవుతుంది. ఐ హావ్ 2 tickets విత్ మీ. వస్తావేమో అని. నో థ్యాంక్స్, నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. ఎప్పుడు? ఈవినింగ్. ఓకే, ఫ్రెండ్స్తో వెళ్తున్నావా? లేదు, ఒక్కదాన్నే వెళ్తున్నా. కావ్య, చెప్పు. ఒక్కదాన్ని ఏం వెళ్తావు? నాతో రావచ్చుగా. అదే కలిసి వైబ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో టికెట్ వేస్ట్ అవుతుందని ఏమనుకో. ఐ కెన్ సెల్ ఇట్. టేక్ యూర్ టైం, ఆలోచించుకో. ఐ నో దిస్ ఇస్ వియర్డ్, బట్ ఐ ఫీల్ ఇట్స్ డెస్టినీ. వీడు బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు నీతో టైం స్పెండ్ చేయమని. ఎవడా వాడు? నీ ఆట? చా ఇట్స్ టూ ఎర్లీ. ఇట్స్ జస్ట్ బటర్ఫ్లైస్ అంతే. సో హియర్స్ మై కాంటాక్ట్. మూవీకి రావాలనుకుంటే. ఇందులో ఏం లేదు. సారీ రాయడం మర్చిపోయా. జస్ట్ అ మినిట్. నెంబర్ రాయడానికి ఇంతసేపా? అంటే కొంచెం క్రియేటివిటీ వాడాను. థ్యాంక్స్ ఫర్ కన్సిడరింగ్. నేను వెళ్ళాలి. ఒకవేళ నాకు కాల్ రాకపోతే నేను 2 reasons అనుకుంటా. 1, నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని. 2, యూర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ. దాట్స్ ఫైన్. ఈ 2 కాకుండా ఇంకేమైనా రీజన్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో. డ్రైవ్ సేఫ్. బాయ్.
కాంటాక్ట్ నెంబర్ లోపల ఉంది. ఆ క్రియేటివిటీలో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకో. చలో బాయ్. ఎక్కడికి వెళ్ళావురా? తనకు నా నంబర్ ఇవ్వడానికి. తీసుకుందా? చూసావా నేను లేట్ అవడం వల్ల నీకెంత హెల్ప్ అయిందో. ఏంట్రో బ్లష్ అవుతున్నావు? టెక్స్ట్ వచ్చిందా? సిరి, అర్జున్ ఒక్క చిన్న అడ్జస్ట్మెంట్. దరిద్రుడా. ఈ ఒక్కసారికి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. అర్జున్ మేనేజర్ పిలుస్తున్నాడు. వస్తున్నా. ఏమీ అనుకోకు సిరి, ప్లీజ్. అనుకుంటా, బరాబర్ అనుకుంటా. ఏమైనా చేస్తావా? లేదు కదా. ఆ టికెట్ నా మొహాన్ని కొట్టు. సో స్వీట్ ఆఫ్ యు సిరి, బాయ్. ఎలా అనిపించింది మూవీ? మనం వచ్చింది రీ రిలీజ్కి. అది ఓకే, బట్ నేను అడిగింది మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. గుడ్, బాగుంది. డిన్నర్? ఆకలిగా లేదు. పోనీ కాఫీ? ఎప్పుడు ఈ డిన్నర్లో కాఫీలేనా? ఏదైనా క్రియేటివ్గా ఆలోచించవచ్చు కదా. క్రియేటివ్గానా? ఓకే, అలా అయితే నాకు చిన్న షాపింగ్ ఉంది. అది కూడా నా ఫేవరెట్ ప్లేస్లో. వెళ్దామా? వెళ్దాం, కానీ ఏంటా ఫేవరెట్ ప్లేస్? చెప్పను, చూపిస్తా. సరే, డన్. ఎక్కడ నీ బైక్? అక్కడుంది. మరి నీది? లేదు. నీకు బైక్ లేదా? బైక్ ఉంది, కానీ నా ఫ్రెండ్ వేసుకెళ్ళాడు. నేనేదో నీ బైక్ మీద వద్దామని వేసిన ప్లాన్ అయితే కాదు. నిజంగానే వాడు వేసుకెళ్ళాడు. ఐ హావ్ నో ఆప్షన్. మేబీ పొద్దున అన్నట్టు డెస్టినీ అనేమో. మనిద్దరం అలా ఒకే బైక్ మీద వెళ్తూ ఉంటే గాల్లో తేలుతున్నట్టు. ఇంకా పద. టాయ్ షాపా? ఇందులో ఏం స్పెషల్ ఉంది? ఏముందా, ఒక ఫీల్ ఉంది. మనకు నచ్చింది ఏదైనా కొనుక్కోవచ్చు అనే ఫీలింగ్. లోపల ఇన్నర్ చైల్డ్ డ్రీమ్ డెస్టినేషన్ ఇది. ఐ అగ్రీ. వెళ్దామా? అన్నా, ఇది ప్యాక్ చేసేయండి. నా షాపింగ్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్దాం? వెళ్ళడానికైతే చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ టైమే లేదు. రేపు ఆఫీస్కి వెళ్ళాలి. ఓ,
అలా వచ్చావా? సరే, నేను ఎక్కడ దింపాలో చెప్పు, అక్కడ డ్రాప్ చేసేస్తా. డ్రాప్ చేస్తావా? బైక్ ఎవరిది బాబు? సారీ. సరే, నువ్వే నన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. అక్కడి నుంచి ఎలా వెళ్తావు? కార్లో వెళ్ళిపోతా. అదే ఇప్పుడు కొన్నాం కదా కార్. యావరేజ్ జోక్. ఈ స్ట్రీట్ కార్నర్లోనే మా ఇల్లు. ఓ, నోటెడ్. మళ్ళీ ఎప్పుడు ఫ్రీ ఉంటావు? నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు. ఓకే దెన్ ఐల్ కాల్ యూ. బాయ్. బాయ్. అర్జున్, రేపు వచ్చేటప్పుడు ఇంటి వరకు వచ్చేకు, ఇక్కడే వెయిట్ చేయి. మళ్ళీ ఇంట్లో వాళ్ళు చూస్తే ప్రాబ్లం. ఓకే. వెయిట్ అంటే ఏంటి, రేపు కలుద్దామా? నీకేమైనా ప్రాబ్లమా? కలవకపోతే ప్రాబ్లం, కలిస్తే ఇంకేం ప్రాబ్లం. ఓకే, అయితే అర్జెంటుగా నీ పేరు కాంటాక్ట్ లిస్ట్లో అప్డేట్ చేసేయాలన్నమాట. ఏమని అప్గ్రేడ్ చేస్తావేంటి? ఇట్స్ పర్సనల్. ఓకే బాయ్. బాయ్. రే బాబు, అక్కడ వెళ్ళిపోయింది కానీ నువ్వు ఇక్కడ ప్రెజెంట్లోకి రా. చేస్తున్నా కొడక. అచ్చన్ సినిమాలో ఉందన్న కదా. దీనికి మణిరత్నం ఫ్రేమ్స్ పడితే క్లాసిక్ అంతే. బాస్ ఇంకా ఏం తమ్ముడు, కానీ ఓ దుష్టశక్తి వల్ల ఈ పెంటంతా. దుష్టశక్తి ఏంటది? ఇప్పుడు ఆ దరిద్రం గురించి ఎందుకులే తమ్ముడు. అది కూడా కరెక్టేలే, మనకున్న దరిద్రాలే సరిపోవట్లేదు. ఇప్పుడు తను ఏం చేస్తుందో, నా గురించి ఆలోచిస్తుందో లేదు. ఎవరన్నా వదినా? 100 years. మరి మాట్లాడు. ఒక నిమిషం. హలో, ఎక్కడున్నావు? ఫ్లాట్లో. రేపు మార్నింగ్ 10కి కెఫేలో మీట్ అవుదాం. మన కెఫేలోనేనా? ఓకే, నేను షార్ప్ 10 కల్లా. ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకినావో. ఏమైందన్నా? ఏమంది? రేపు కలవమంది. ఇంకేంటి మరి, కలిసిపోయినట్టే కదా. చూసావన్నా నేను వచ్చిన ఎలా విశేషం, మీరు వెంటనే కలిసిపోతున్నారు. అలా ఉంటుంది మరి మనం లెగ్గెడితే. కలవమని చెప్పి ఫోన్ కట్ చేసింది ఏంటి? అవును, మీరు ఎప్పుడెందుకు కలుస్తున్నారో నాకు తెలిసింది, కానీ అప్పుడు ఎందుకు విడిపోయారు అన్నది నాకు ఇంకా తెలీదు. ఎందుకు విడిపోయారు? అక్కడే తమ్ముడు. ఎక్కడా? అర్జున్, నువ్వు సీరియసేనా? ఏం సీరియస్? అదే మన రిలేషన్లో నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే ఉంది కదా. పెళ్లి చేసుకునే ఉద్దేశాలు ఏమో తెలియదు, కానీ జీవితాంతం కలిసి ఉండే ఉద్దేశాలు అయితే ఉన్నాయి. ఏంటి, నన్ను పెళ్లి చేసుకోవా? బోర్ కొట్టినప్పుడు చేసుకుందాంలే. బోర్ కొట్టినప్పుడు చేసుకుందామా? నేను రాకముందు ఏమైనా తాగావా ఏంటి? నేను ఫుల్ సెన్సెస్లో ఉండే మాట్లాడుతున్నా. అయినా పెళ్ళి అనేది ఒక ఫార్మాలిటీ మాత్రమే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ ఇట్. నా దృష్టిలో మన ఇద్దరికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. ఇక్కడ మీ ఇంట్లో ప్రాబ్లం లేదు కాబట్టి ఓకే, కానీ మా ఇంట్లో మా నాన్నకి నచ్చాలి కదా. ఆయన కలవ్వా? సీరియస్లీ ఇప్పుడు ఈ డిస్కషన్ అంత అవసరమా? ఇంకా ఎన్ని రోజులని ఇలానే ఉంటాం? ఎప్పటికైనా ఇంత మాట్లాడాల్సిందే కదా. కావ్య, నీకు చాలాసార్లు చెప్పా అది జరగని పని, వదిలే అని. మళ్ళీ అదే టాపిక్ తీసి ఎందుకు నాకు చిరాకు తెప్పిస్తావు? ఎందుకు అజ్జి నీకు అంత ఈగో? అది ఈగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. ముందు రెండింటికి డిఫరెన్స్ తెలుసుకో. నాకు తెలుసు, కానీ ఇది మన ఫ్యూచర్ గురించి. నేను అదే అంటున్నా, మన ఇద్దరు ఫ్యూచర్ ఇది, మన ఫ్యామిలీలో ఫ్యూచర్ కాదు. మన ఫ్యామిలీ ఫ్యూచర్ కూడా. నా పెళ్లి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒప్పించేసుకోవాలని ఉంది, ముఖ్యంగా మా నాన్నని. అయితే నువ్వే ఒప్పించుకో.
ఆయనతో కాలు గడిగించుకోవడంలో నాకు ఏ ప్రాబ్లము లేదు, ఆయనకే నా కాలు గడగడంతో ప్రాబ్లం. అర్జున్, నువ్వు ఈ మాటలన్నీ ఈగోతోనే మాట్లాడుతున్నావు. అసలు కాలు కడగడం గురించి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే అదే ప్రాసెస్ కాబట్టి. నాకు తాళి కట్టడం కూడా ఒక ప్రాసెసే, నాతో 7 అడుగులు వేయడం కూడా ఒక ప్రాసెసే, జీలకర్ర బెల్లం పెట్టడం కూడా ఒక ప్రాసెసే. ఇవన్నీ వదిలేసి కాలు కడగడం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మిగతావన్నీ మనిద్దరికి సంబంధించినవి, ఇదొక్కటే ఆయన ఇన్వాల్వ్మెంట్ కోరుకుంటుంది. ముందు అది ఆపుతావా కొంచెం? నువ్వు ఈ డిస్కషన్ ఆపేస్తే నేను అది ఆపేస్తా. ఈ రోజు ఈ విషయంలో ఏదో క్లారిటీ వచ్చే వరకు నేను ఆపను. వెరీ గుడ్, అయితే నేను ఆపను. ఏయ్, ఇప్పుడు మాట్లాడు. పిచ్చా నీకు? ఎందుకు దన్నేవు దాన్ని? అవును, నాకు పిచ్చే. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అర్జున్, చెప్పు. కావ్య, ఇట్స్ బెటర్ టు స్టాప్. మనం మళ్ళీ కలుద్దాం, నువ్వు బయలుదేరు. ఈ రోజు క్లారిటీ ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదలేదే లేదు. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఊరికే నాన్న నాన్న అని సోది కాకపోతే. మన ఫ్యూచర్లో మా నాన్న ఇన్వాల్వ్మెంట్ నీకు అవసరం లేదేమో, కానీ నాకు మా నాన్న ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అయితే వెళ్ళి మీ నాన్న చూపించడానే లవ్ చేయాల్సింది. ఎందుకు ఇలా సాగుకొడుతున్నారు నువ్వు మీ బాబు కలిసి? మాటలు తిన్నగా రాని. బాబు కాదు, నాన్న. సరే, నాన్నగారు. చాలా ఇంకేమైనా కావాలా? అంత ఎటకారం వద్దు, తగ్గించు. నీకేం కావాలి కావ్య ఇప్పుడు? నువ్వొచ్చి మా నాన్నతో మాట్లాడి మన పెళ్లి గురించి ఆయన నొప్పించు. అదైతే జరగని పని. కావాలంటే నువ్వే నీ లగేజ్ ప్యాక్ చేసుకుని ఇక్కడికి వచ్చి నేను చూసుకుంటా. నేను మీ నాన్న కంటే బాగా. అయితే మా నాన్నని కలిసి మాట్లాడినంటావు. చెప్పాను కదా, అదైతే జరగని పని అని. నువ్వు మా నాన్నని కలిసి మాట్లాడకపోతే మన ఇద్దరం కూడా కలిసి ఉండడం జరగదు. సరే, అయితే బయలుదేరు. వెళ్ళి మీ నాన్న చూపించిన పెళ్లి చేసుకో. బెదిరిస్తుంది. ఇదే నీ ఫైనల్ డెసిషనా? ఇంటికి వెళ్ళాక టెక్స్ట్ చేయి. ఏం అవసరం లేదు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నువ్వు కానీ మా నాన్న కానీ నన్నేం చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది, తమరు నన్ను ఎంత బాగా చూసుకుంటారు. కావ్య, ఇంకోసారి మీ నాన్న గురించి మాట్లాడే ఉద్దేశాలు ఉంటే నన్ను కలిసే ఉద్దేశాలు పెట్టుకోకు. బాగానే పెంట చేసావు కదా. నువ్వు కూడా నన్ను అంటావేంటి? అక్కడ పెంట చేసింది అదైతే. మరి వాళ్ళ నాన్న కలవడానికి నీకు ప్రాబ్లం ఏంటి? ఓ, ఆడి గురించి నీకు తెలీదు. ఆడో పెద్ద సాడిస్ట్ గాడు. ఆడిని కలవడం కంటే సన్నిసం తీసుకుని హిమాలయాలకు దింగడం బెటరు. ఏ ముందేమైనా ఎక్స్పీరియన్స్ లేదు? అయ్యాయి అవకుండా నేను ఎలా మాట్లాడా? నేనేనా సాడిస్నా? చెప్పు. కాదు, ఆయన ఇప్పుడు ఆడ గురించి ఎందుకే? తాగిందంతా దిగిపోద్దే బొక్కల. వద్దు, నువ్వు మూడ్ ఆఫ్ అవ్వద్దు. అవును, నువ్వు వెళ్ళి పడుకో. ఇంతకి రేపు అసలు నీకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా తనతో. గుడ్ పాయింట్. వెళ్ళు. ఆ లగేజ్ ని ఇందులో పడతావా? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే, గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. ఏంట్రా వాలకం? కొంచెం గడ్డని ట్రిమ్ చేసుకోవచ్చుగా, అందంగా కనిపిస్తావు. ఇప్పుడు మంచిగా కనిపించి ఎవరిని ఇంప్రెస్ చేయడానికమ్మా, ఏం అవసరం లేదు. లుక్ అదిరిందిగా. చాలా గ్యాప్ వచ్చిందిగా, ఆ మాత్రం ఎఫర్ట్స్ పెట్టాలే. చాలో అన్నా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఉదయంతో వచ్చే బీర్లతో రెడీగా ఉంటా, పార్టీ చేసుకుందాం. నువ్వు నాకు బాగా నచ్చావు తమ్ముడు. అలా కానిద్దాం. బాయ్. బాయ్.
అమ్మని అమ్మ. హాయ్. కూర్చో. ఏమైనా ఆర్డర్ చేస్తావా? కాఫీ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, యాడ్ 1 more క్యాపుచినో. ఏమైంది, ఎందుకింత లేట్? ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అయినా నువ్వు కూడా ఇప్పుడే వచ్చావుగా. నీకెలా తెలుసు? అంటే వస్తే ఫోన్ చేసేదానే కదా. సరే, మ్యాటర్ ఏంటి? ఈడు మీ ఫ్యామిలీ ఫ్రెండ్ రావాలనుకుంటా కదా. అవును. ఈడు ఫోటో పెట్టు తిరుగుతున్నావేంటి? ఈ ఫోటో మా నాన్న ఇచ్చారు. మీ నాన్న ఇచ్చాడా? వీడికైనా పెళ్లి సంబంధం చూడాలంట. అలాంటిదే, నన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. ఓ, ఏంటి నిన్ను పెళ్లి చేసుకోమన్నాడా? సారీ. ఈ నీ ఫ్రెండ్ అని ఆయనకు తెలీదా? తెలుసు, అందుకే ఫిక్స్ చేశారు. మరి నువ్వేమన్నావు? నేనేమనలేదు. ఎందుకు? నువ్వే కదా మా నాన్న చెప్పిన సంబంధం చేసుకోమన్నావు. సరే అయితే బయలుదేరు, వెళ్ళి మీ నాన్న చూపించిన పెళ్లి చేసుకో. అందుకే నిన్ను అడుగుదామనే వచ్చాను. హే కావ్య, నిజం చెప్పు, నన్ను భయపెడదామని ప్రాంక్ చేస్తున్నావు కదా? కాదా? మరి నువ్వు మన గురించి మీ నాన్నతో చెప్పలేదా? చెప్పలేదు. మే ఐ నో ద రీజన్? నీకు మా నాన్నతో ప్రాబ్లం, నాకు కాదు, అందుకే చెప్పలేదు. అయితే నీకు పెళ్ళి ఓకేనా? లేదు. మరి ఇదే విషయం తీసుకెళ్ళి మీ నాన్నతో చెప్పే కదా, అయిపోద్ది. చెప్తే ఇంకో సంబంధం తీసుకొస్తారు. అది కూడా క్యాన్సిల్ చేయి కావ్య. ఇలా సంబంధాలన్నీ క్యాన్సిల్ చేస్తూ నేను కూర్చోలేను, నాకు చాలా పనులున్నాయి. అంత క్లారిటీతో ఉన్నదాన్ని ఏం చేయాలనుకుంటున్నావు కూడా నువ్వే చెప్పు. మరి నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడి ఆయన నొప్పించు. జోకా? అది అస్సలు అవ్వని పని, లైట్ తీసుకో. సరే అయితే నా వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తాను, వచ్చి విష్ చేసేళ్ళు. ఇదే నీ ఫైనల్ డెసిషనా? కాదు, ఇది చెప్దామని పిలిచావు నువ్వు నన్ను? అవును. మ్యామ్ 2 క్యాపుచినోస్. 2 ఆయనకే ఇవ్వండి, హీ నీడ్స్ ఇట్. నీకు మా నాన్నని కలిసే ఆలోచన ఉంటేనే మళ్ళీ నన్ను కలిసే ఆలోచన పెట్టుకో. అది బయట ఎండగా ఉంది. ఇంకోసారి మీ నాన్న గురించి మాట్లాడే ఉద్దేశాలు ఉంటే నన్ను కలిసే ఉద్దేశాలు పెట్టుకో. నన్ను కలిసే ఉద్దేశాలు పెట్టుకో. సరే అయితే నా వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిస్తాను, వచ్చి విష్ చేసేళ్ళు. విష్ చేసేళ్ళు. నీకు మా నాన్నని కలిసే ఆలోచన ఉంటేనే మళ్ళీ నన్ను కలిసే ఆలోచన పెట్టుకో. అయితే నీకు పెళ్ళి ఓకేనా? లేదు. నీకు మా నాన్నని కలిసే ఆలోచన ఉంటేనే మళ్ళీ నన్ను కలిసే ఆలోచన పెట్టుకో. కావ్య, నీకు ఫోను. ఎవరో చూడు. బా, ఎవరో నాన్నంట. ఎవరో నాన్నేంటి? మా నాన్నే. ఆన్ ద వే అని మెసేజ్ పెట్టు. ఈయన మీ నాన్న? అవునరా, ఎందుకు అలా అడిగావు? ఎవరో నాన్నంట. ఎవరో నాన్నేంటి? మా నాన్నే. ఈయన మీ నాన్న.
ఈయన మీ నాన్న మా నాన్నే. మీ నాన్న మా నాన్నే మా నాన్నే. ఇంకోసారి మీ నాన్న గురించి మాట్లాడే ఉద్దేశాలు ఉంటే నన్ను కలిసే ఉద్దేశాలు పెట్టుకో. నీకు మా నాన్నని కలిసే ఆలోచన ఉంటేనే మళ్ళీ నన్ను